ఏపీలో పొత్తులు కత్తులు దూస్తున్నాయి. అధినేతలు బాగుబాగే, కానీ క్యాడర్ దగ్గరే ఈ మడత పేచి అంతా. ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు ఎలా ఇస్తారు అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహంతో తమ అధినేతల్ని ప్రశ్నిస్తున్నారు. పొత్తులు కదా, తప్పదు కదా, సర్దుకు పోవాలి కదా, ఇలా కత్తులు దూస్తే కుదరదు కదా అంటూ పెద్దలు ఎంత సర్ది చెబుతున్నా ఆశావహులు మాత్రం దారిలోకి రావడం లేదట. మరి దీని ఎఫెక్ట్ రేపటి ఎన్నికలపై ఎలా ఉండబోతోంది? ఒక వరలో 2 కత్తులే ఇమ్మడం, అలాంటిది 3 కత్తులు దూరాయి. ఒక్కో కత్తిది ఒక్కో సిద్ధాంతం, ఒక్కో విధానం, కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఆ లక్ష్యం కోసమే కలిశాయి. కానీ కలిసినంత ఈజీ కాదు కలిసి నడవటం. కూటమి కట్టినంత తేలిక కాదు క్యాడర్ని ఒకే తాటిపైకి తేవడం. ఈ విషయం ఆ 3 పార్టీలకు తెలీదా? బాగా తెలుసు. 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలీదా? తెలుసు. కూటమి కడితే కష్టాలుంటాయన్నది 10 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పార్టీని నడుపుకు వస్తున్న జనసేన అధ్యక్షుడికి తెలీదా? బాగా తెలుసు. పొత్తులతో లాభాలే కాదు నష్టాలు ఉంటాయన్న విషయం దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న బీజేపీ అధినాయకులకు తెలీదా? బాగా తెలుసు. అయినా కూటమి కట్టారు. కారణం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఓడించాలి, ఆయన పార్టీని గద్దె దించాలి, పంతం నెగ్గించుకోవాలి. అందుకే జనసేన అధ్యక్షుడు చివాట్లు తిని పాపం పొత్తుబేరం పెట్టాడు. త్యాగరాజుగా మారి పాపం తనకు వస్తాయనుకున్న సీట్లను తగ్గించుకొని చివరకు తనకు తానే తగ్గి సొంత పార్టీలోనే గుట్టులు వ్యతిరేకత మూటగట్టుకుని మరీ కూటమి కట్టాడు పాపం. అలాంటి త్యాగరాజు త్యాగానికి ఫలం దక్కుతుందా లేదా అన్నది పక్కకు పెడితే కనీసం ఓటు ట్రాన్స్ఫర్ అయినా అవుతుందా అన్న సందేహాలు పుట్టుకొస్తున్నాయి. కారణం, ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి సెగలు. ఇప్పుడు 3 పార్టీల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టీడీపీకి భయం, ఎక్కడ జనసేన బీజేపీ నేతలు తమకు సహకరించరేమోనని. జనసేనకు భయం, ఎక్కడ బీజేపీ టీడీపీ ఆశావహులు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారేమోనని. బీజేపీకి భయం, ఎక్కడ జనసేన టీడీపీ తమకు వెన్నుపోటు పొడుస్తుందేమోనని. ఇలా ఏ పార్టీ కూడా మరో పార్టీపై నమ్మకం లేదన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంటోంది. ఎక్కడ చూసినా తనకు టికెట్ రాకపోవడానికి కారణం కూటమిలోని కొందరు కుట్రేనంటూ బహిరంగంగానే తమ మిత్రులను తిట్టిపోస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, వెక్కి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రజల్లోకి వెళదాం, ప్రజల అభిప్రాయం మేరకు మనం ఒక 5-6 రోజుల తర్వాత ఒక కార్యాచరణ ప్రకటిద్దాం. అంతవరకు దయించి ఆవేశాలకు లోను కావద్దు. మన బలం కార్యకర్తల బలం, ప్రజల బలం, వారి బలం డబ్బు బలం, వైసీపీ బలం. వాళ్ళ దాన్ని మనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నాది ఆవేశం కాదు కలెక్టర్ గారు, ఆవేదన. కానీ ఈ విధంగా చేయడం అనేది నేను జీర్ణించుకోవాలనే విషయం అనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్న ఆవేదన మీ ముందు ఉంచుతా ఉన్నా. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంత పెద్ద నేత అయినా చంటి పిల్లాడిలా సీటు కోసం కన్నీరు మున్నీరయ్యారు. ముందు ఆశ పెట్టి తర్వాత ఆశ దోశ అప్పడం వడ, పొత్తులో గయ అంటూ చావు కబురు చల్లగా చెబితే ఎవరికైనా మండుద్ది కదా. అందుకే అనపర్తి రాజకీయాల్లో కూటమి చిచ్చు ఒక్కసారిగా అలజడి రేగింది. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో సైకిల్ని వేసి కసితీరా కాల్చేశారు. తనకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారని, జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తానని ప్రకటించారు. శుక్రవారం నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీకి నో సపోర్ట్, బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పనంటున్న నల్లమిల్లి దారి ఎటు అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అనపర్తి సీటు పొత్తులో భాగంగా టీడీపీ సీటు బీజేపీకి వెళ్లింది. బుధవారమే బీజేపీ అభ్యర్థిగా ఎం శివకృష్ణంరాజు పేరును అనౌన్స్ చేసింది కమలం పార్టీ. దీంతో అనపర్తి కూటమిలో కయ్యం మొదలైంది. ఇక సత్యసాయి జిల్లాలో ధర్మవరం సీటు కోసం 3 పార్టీల మధ్య పోటీ రాజకీయం జరుగుతోంది. సీటు తమకే రావాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు నిర్వహించాయి. కానీ పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి వెళ్లింది. ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ని ప్రకటించారు. దీంతో టికెట్ ఆశించిన గోనుగుంట్ల టీంలో అసంతృప్తి రగులుకుంది. ఇటు జనసేనలోనూ కుంపటి రాజుకుంది. మొన్నటికి మొన్న తిరుపతి సీటు రాక టీడీపీ నేత సుగుణమ్మ కుటుంబం అంతా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని
మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టిచ్చారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఇలా తిరుపతి నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం చివరి అంచు దాకా ఇలాంటి కన్నీటి కథా చిత్రాలే కూటమిలో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఒకసారి జనసేనలో పరిస్థితి చూద్దాం. జనసేనలో తణుకు, రాజమండ్రి రూరల్, ముమ్మిడివరం, విజయవాడ వెస్ట్, జగ్గంపేట స్థానాలకు చెందిన జనసేన ఇన్ఛార్జీలకు పవన్ ఇచ్చిన మాట సీటు మీదే, కష్టపడి పనిచేయండని. కానీ తీరా చూస్తే ఏం జరిగింది? పొత్తులో త్యాగరాజులైన జనసేన ఇన్ఛార్జీలు విడివాడ రామచంద్రరావు, కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, సూర్యచంద్రలకు మొండి చెయ్యే చూపించారు. ఇందులో కందుల దుర్గేష్ ను నిడదవోలుకు పంపి కాస్త శాంతింపచేశారు. ప్రస్తుతానికి శాంతింపచేసిన స్థానికంగా టీడీపీ నుంచి జనసేనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిడదవోలు సీటుపై టీడీపీ భారీగా ఆశలు పెట్టుకుంది. అలాంటి చోటు జనసేనకు కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లలో అసంతృప్త జ్వాలల్ని రాజేసింది. ఇక్కడ కందుల దుర్గేష్ కు స్థానిక టీడీపీ నేతల నుంచి సహకారం అందుతుందా అంటే ప్రశ్నార్థకమే. ఇక వారాహి యాత్రలో భాగంగా తణుకులో వేలాది మంది సాక్షిగా విడివాడకు పవన్ మాటిచ్చారు. పైగా గతంలో టికెట్ ఇవ్వనందుకు విడివాడకు క్షమాపణ చెప్పిన పవన్ ఈ దఫా అసెంబ్లీకి పంపుతానని మాటిచ్చారు. విడివాడ రామచంద్రరావు గారు ఈరోజు నిలబడినందుకు జనసేనకి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. ప్రస్తుతం పొత్తులో భాగంగా తణుకు సీటును టీడీపీ తీసుకుంది. దీంతో విడివాడ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. మొన్నటికి మొన్న నాదెళ్ల మనోహర్ ముందు విడివాడ కార్యవర్గమంతా నిరసన వ్యక్తం చేసింది. టికెట్ పై రాజీ పడేది లేదని తనకే సీట్ ఇవ్వాలంటూ విడివాడ పట్టుబట్టి కూర్చున్నారు. ఇక ముమ్మిడివరం టికెట్ పితాని బాలకృష్ణకే అని ఇదివరకే జనసేన మొదటి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు టికెట్ లేదు. ప్రస్తుతం పితాని వైసీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నట్లు టాక్ వస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెల 30న వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చని తెలుస్తోంది. ఇక విజయవాడ వెస్ట్ టికెట్ పై జనసేన గంపెడాసలు పెట్టుకుంది. ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేతైన పోతిన మహేష్ పోటీ ఖాయమని భావించారంతా. అందుకు తగ్గట్టుగానే ఆయన నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. తీరా చూస్తే ఆ సీటు బీజేపీకి వెళ్లింది. పోతిన ప్లేస్ లో ఇప్పుడు సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో సీటు కోసం పోతిన మహేష్ నిరాహార దీక్ష కూడా చేశారు. ప్రస్తుతం పోతిన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. క్యాడర్ కు కూడా అందుబాటులో లేరట. ఇక జగ్గంపేట టికెట్ ఆశించిన జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్రకు భంగపాటు తప్పలేదు. తన ఆస్తుల్ని అమ్మి పార్టీకి కష్టపడ్డానని, కానీ పార్టీ తనను మోసం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక వారం 10 రోజుల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే సైకిల్ కూడా పంచడం జరిగింది. మీరు చూసే ఉంటారు, మీడియాలో కూడా వచ్చింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దీనికి సమాధానంగా నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు రఘురామ్ గారి పార్టీ నుంచి తాతయ్య గారి పార్టీలోకి వచ్చిన తర్వాత, తాతయ్య గారి ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా నేనైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ వర్గం అయినా సరే పార్టీకి పనిచేస్తుంది. ఎన్నో బాధలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా, సామాజిక వర్గం కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి సామాజిక వర్గంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎంతో మంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది ఇబ్బందులు భరించలేక, ఈ బాధలు భరించలేక ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి టికెట్ కూడా గాలిలో దీపమైంది. అంతెందుకు పవన్ కళ్యాణ్ కు స్వయాన అన్న నాగబాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఖాయమైనట్లు మొదట ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే నాగబాబు అనకాపల్లిలో సొంత ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేసుకుని ప్రచారానికి కూడా దిగారు. కానీ చివరకు పొత్తులో ఆ సీటు పక్క పార్టీకి వెళ్లింది. ఇలా జనసేన క్యాడర్లో ఎంతో నమ్మకమైన నేతలకు టికెట్ రాకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది. అది రేపటి ఫలితాల్లో ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న ఆందోళన కూటమిలో వ్యక్తమవుతోంది. నాలాంటి చాలా మంది బలే ఉన్నారు. మా కడుపులో ఉన్న బాధ, ఆవేశం ఒకళ్ళ దగ్గరకు వస్తే, రంగా దగ్గరకు వస్తే కుదరదు. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి సమన్వయంగా మాట్లాడినప్పుడు ఆయన గెలుపు కోసం కృషి చేస్తాం. రాని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం తథ్యం. ఏ పార్టీ సపోర్ట్ చెయ్యం. ఇక విశాఖ సౌత్ సీటు పైన సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకి ఇస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఆ పార్టీలోకి వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తారని కూడా అంతా అనుకున్నారు. వంశీ తన ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ ఆయనకు సీటు రాదని టాక్ వస్తోంది. విశాఖ సౌత్ ని టీడీపీకి వదిలిపెట్టి భీమిలి తీసుకోవాలని భావిస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. అయితే ఆ సీట్ ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా అంటోందని తెలుస్తోంది.
అందుకే ఈ 2 సీట్లపై టీడీపీ జనసేన ఇంకా ఊగిసలాటలో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు సీటు కూడా పొత్తులో గల్లంతైంది. కిమిడి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్లిపోయింది. ఈ సీటు కోసం కళా ఎంత పట్టుబట్టినా చివరికి దక్కలేదు. దీంతో కళా వర్గీయులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ని టీడీపీలో ఆశించిన మరో సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు కూడా షాక్ తగిలినట్టయింది. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయినా సీటు ఆ పార్టీకి ఇచ్చేయడమేంటని టీడీపీ తమ్ముళ్లు రగిలిపోతున్నారు. మరోవైపు జనసేన ఇప్పటిదాకా ప్రకటించిన సీట్లలో 12 స్థానాల్ని ఓసీలకే కేటాయించడంతో ఆ పార్టీలో కులాల కుంపటి రగిలింది. బీసీలకు 2 సీట్లు కేటాయించడంతో ఆ వర్గాలు జనసేన అధిష్టానంపై మండిపడుతున్నాయి. అనకాపల్లి, నర్సాపురం స్థానాల్లో మాత్రమే బీసీ క్యాండిడేట్స్ ను నిలబెట్టింది. శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబ, చేనేత కులాలకు జనసేన నుంచి ప్రాతినిధ్యం దక్కలేదు. ఇక మహిళా కోటాలోనూ ఒక్కరికే ఛాన్స్ దక్కింది. మైనారిటీలకు జనసేన ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో ఆ వర్గాలు కూడా మండిపడుతున్నాయి. పవన్ పార్టీలో అగ్రకులాలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనలో వలస నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా స్థానాల్లో అలాంటి నాయకులకే అవకాశం ఇచ్చారన్న అసంతృప్తి నేతల్లో కనబడుతోంది. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడంతో జనసేనలో చిచ్చు రగిలింది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి అరుణ, ముత్తా శశిధర్ లాంటి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో క్యాడర్ మండిపడుతోంది. జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల్లోనూ పొత్తుల పితకలాటకం నడుస్తోంది. అవసరమైతే నోటాకైనా ఓటేస్తాం కానీ కూటమి పార్టీలకు సపోర్ట్ ఇచ్చేదేలే అంటూ ఆశావహులంతా శపథాలు చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూటమి పెద్దలు క్యాడర్ని ఎలా కలుపుకుపోతారు? ఏపీ బీజేపీలో ఓ లెక్క తేలిపోయింది. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైన నాటి నుంచి ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరెక్కడ పోటీ అనే చర్చ నడుస్తూనే వచ్చింది. వీటన్నిటికీ బుధవారంతో క్లారిటీ వచ్చేసింది. ఏపీలోని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీ పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టతొచ్చింది. పొత్తులో భాగంగా టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. ఇక జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో బరిలో నిలవనుంది. అయితే లెక్క తేలింది కానీ ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా అన్న దానిపై 3 పార్టీల్లో ఆందోళనైతే ఉంది. బీజేపీలోనూ అసంతృప్త జ్వాలలు మిన్నంటుతున్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ వంటి నాయకులకే బీజేపీ అధిక ప్రియారిటీ ఇచ్చిందన్న ఆవేదన ఆ పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు వంటి నేతలను అధిష్టానం పక్కన పెట్టడంపైన కమలం క్యాడర్లో తీవ్ర నిరాశ ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ ప్రకటించిన 10 స్థానాల్లో అరకు, అనపర్తి, విశాఖ పశ్చిమ స్థానాల అభ్యర్థులు మినహా మిగిలిన 7 స్థానాల అభ్యర్థులు పక్క పార్టీల నుంచొచ్చిన వారే. బీజేపీకి కేటాయించిన వారంతా టీడీపీ అధినేతకు దగ్గరవారేనని, బీజేపీ ముసుగులో టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే బీజేపీలో ఎలాంటి అసహనం లేదని, అందరూ పార్టీ కోసం కష్టపడే వ్యక్తులే ఉన్నారంటున్నారు కమలం నేతలు. బీజేపీలో ఎప్పుడు అసంతృప్తి అనేది ఉండదండి. ఆయా పార్టీల్లో కొంత త్యాగం ఉంటుంది. త్యాగం చేయాల్సిన పరిస్థితుల్లో సీట్లు కోల్పోయిన వాళ్లకు కొంచెం బాధ, ఆక్రోధన కొంత డెఫినెట్గా ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళు ఏదైనా ఆవేశంగా కొన్ని మాటలు మాట్లాడిన దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 1-2 రోజులు ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించారు. 1-2 రోజుల్లో అందరితో మాట్లాడతాం, అన్ని సర్దుబాటు అయిపోతాయి. తర్వాత బ్రహ్మాండంగా ఇంకా 45 రోజులు, 50 రోజుల సమయం ఉంది. ఈ రోజుల్లో బ్రహ్మాండంగా మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీతో గెలవబోతున్న కూటమిది. పార్టీనే నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి 3 పార్టీలు అన్యాయం చేశాయన్న ఆగ్రహం బీజేపీ ఆసవహుల్లో వ్యక్తమవుతోంది. ఉదాహరణకు కమలం పార్టీలో పీవీఎన్ మాధవ్ అంటేనే నిజాయితీకి, క్రమశిక్షణకు మారుపేరని చెబుతారు. ఆయన తన జీవితాన్నే ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభించారు. విద్యార్థి నేతగా, బీజేపీలో యువమోర్చా లీడర్గా ఎన్నో పదవులు చేపట్టారు. ఉత్తరాంధ్ర బీజేపీకి వెన్నుముకగా ఉంటూ వస్తున్నారు. అలాంటి నేతను కూడా పొత్తులో భాగంగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఇక నర్సాపురం స్థానానికి వైసీపీ నుంచి వచ్చిన ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ, జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే వినిపించింది.
కానీ అనూహ్యంగా శ్రీనివాస వర్మ పేరు తెరపైకొచ్చింది. నర్సాపురం ఎంపీ స్థానం కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ రఘురామకృష్ణంరాజు ప్రదక్షిణలు చేశారు. రఘురామ చంద్రబాబు కోసం పనిచేసే మనిషి అంటూ సీనియర్లు ఫిర్యాదులు చేయడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టిందా అన్న చర్చ జరుగుతోంది. అయితే తనకు సీటు రాకపోవడం వెనుక వైసీపీ హస్తం ఉందన్నది రఘురామకృష్ణంరాజు ఆరోపణ, ఆవేదన. ఇక విశాఖ వెస్ట్ సీటు కోసం జీవీఎల్ గట్టిగా ప్రయత్నించారు, కానీ కుదరలేదు. దీంతో సీనియర్లు ఇంకా రగిలిపోతున్నారు. 3 ఏళ్లుగా విశాఖ అభివృద్ధిలో మమేకమయ్యామని, నిస్వార్థంతో చేసిన తమ సేవ వృధా అవ్వదన్న ఆశాభావం జీవీఎల్ వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఎన్నికలు అన్నవి రాజకీయాల్లో ప్రధానం, కానీ మన కమిట్మెంట్ అన్నది జీబీఎల్ ఫర్ వైజాగ్ అన్నది అది నిరంతర ప్రక్రియ. ప్రజా సేవ, విశాఖ అభివృద్ధి అన్నవి ఒక కమిట్మెంట్ తో చేసేవి. సో కాబట్టి త్వరలోనే విశాఖకు వచ్చి మీ అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడి భారతీయ జనతా పార్టీ జెండా విశాఖపట్నంలో భవిష్యత్తులో కూడా రెపరెపలాడేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు సేవ చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించుకుందాం. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ మధ్యలో జనసేన పెద్దలు కలిసిన క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతల మధ్య సఖ్యత కరువైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక్క సీటు కూడా కేటాయించని క్రమంలో పొత్తులెందుకని టీడీపీ అధిష్టానంపై బీజేపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా లేదు. ఇక ధర్మవరంలో టీడీపీ, బీజేపీ మధ్య ఆరంభం నుంచి సఖ్యత లేదన్నది స్థానికంగా వినిపించే మాట. వర్ధాపురం సూరి, పరిటాల శ్రీరామ్ మధ్య విభేదాల కారణంగా ఇరు పార్టీల మధ్య సమన్వయం కొరవడింది. అందుకే ఆ సీటును బీజేపీకి కేటాయించారా అన్న చర్చ జరుగుతోంది. అయితే తాను పోటీలో ఉంటానని పరిటాల శ్రీరామ్ మొండికేశారు. ఇప్పటికే తన తల్లి పరిటాల సునీతకు రాప్తాడు టికెట్ ప్రకటించినా ఆయన మాత్రం ధర్మవరం టికెట్ పై పోరాటం చేశారు. సూరి, శ్రీరామ్ కు ఎవరికి టికెట్ ఇచ్చినా గ్రూప్ తగాదాలతో అభ్యర్థి ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్న ఆలోచనతో ఆ సీటును వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించి ఉండొచ్చన్న టాక్ ఉంది. మరి పరిటాల శ్రీరామ్ బీజేపీ నేత గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానం కూటమిలో ఉంది.